వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు జనగామ జిల్లాకు రావడం జరిగింది. మనతో ఉన్నారు పీసీసీ మెంబర్ డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం సార్, రైతు భరోసా గురించి పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రైతు భరోసా అనేది ఒకటి. భూమి ఉన్న రైతులకు ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయలు, అలాగే భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. అది తూచా తప్పకుండా ఈ సంక్రాంతి నుండి భూమి లేని నిరుపేదలకు, అలాగే భూమి ఉన్న వ్యవసాయం చేస్తున్నాం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇదే రైతు భరోసా గురించి కేటీఆర్ గారు మరో విధంగా చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? ఈరోజు రైతు భరోసా గురించి అంటే నిజమైన ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారో, రైతులు చాలామంది ఉన్నారు, కానీ వారికి భూమి ఉండి కూడా పడవ పెట్టే అవకాశం ఉన్నది. లేకుంటే కొందరి దగ్గర భూములు కొండలు గుట్టలు లేకుంటే బీడు భూములు కూడా వాళ్ళ పేరు మీద పట్టాలున్న రైతులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వము వాళ్ళ వ్యవసాయంతో సంబంధం లేకుండా వారి పేరు మీద భూమి ఉంటే వాళ్లకు రైతు భరోసా అంటే రైతు బంధు అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేసింది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నిజంగా పట్టా భూమి ఉన్న తర్వాత కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎన్ని ఎకరాలను ఉండని, అది 1 ఎకరం కావచ్చు, లేకుంటే 50 ఎకరాలు కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, నిజంగా దున్నుతున్న రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఏంటంటే రైతు నుండి ఒక డిక్లరేషన్, నేను ఇన్ని ఎకరాలు దున్నుతున్నాను అంటే వారి దగ్గర 100 ఎకరాలు ఉంటే నేను 30 ఎకరాలు దున్నుతున్నాను అని చెప్పేసి రైతు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అంటే ప్రభుత్వ ధనము, అంటే ప్రభుత్వ ధనం అంటే ఎవరి ధనము? ప్రజాధనము వేస్ట్ కాకుండా రైతు ఎన్ని ఎకరాలైతే దున్నుతున్నాడో అన్ని ఎకరాలకు నాకు రైతు బంధు ఇవ్వాలని, రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అడగడంలో తప్పేమున్నదని చెప్పేసి ఈరోజు సమాజం మొత్తం ఆలోచిస్తూ ఉంటే, దీనికి కేటీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏమంటున్నారు అంటే, ఇది వారి దగ్గర నుండి డిక్లరేషన్ తీసుకోవడం అంటే వాళ్ళని అవమానపరచడం అని చెప్పేసి అంటున్నారు. అంటే జనాలకు ఇది తప్పుదో పట్టించే కార్యక్రమం కేటీఆర్ గారు. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. పోయినసారి మన మంత్రి మల్లారెడ్డి గారు ఉండే, మాజీ మంత్రి గారు, వారికి 100 ఎకరాలకు వాళ్ళు దున్నకున్నా సరే వారికి రైతు బంధు డబ్బులు వచ్చింది. ఇట్లా ఈరోజు భూమి దున్నని వారికి కూడా రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అంటే దున్నేవాడికే రైతు భరోసా ఇస్తే తప్పని చెప్పేసి మీరు చెప్తున్నారా? మరి ఈ విషయాన్ని అంటే వారికి ఏదో క్వశ్చనర్ కాకుండా ఒక డిక్లరేషన్ రూపంలో, అంటే నాకు 100 ఎకరాలు ఉన్నాయి కానీ నేను 30 ఎకరాలు దున్నుతున్నాను అని చెప్పేసి రైతు చెప్తే తప్పేముందని చెప్పేసి ఈరోజు సమాజం మొత్తం ప్రశ్నిస్తూ ఉన్నది. కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కేటీఆర్ గారు ఈరోజు ప్రజలకు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఫార్ములా రేసులో కేటీఆర్ గారి అరెస్టు తథ్యమేనా? ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్టు గురించి మనము బీవీఆర్ టీవీలో మాట్లాడేంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఆర్థికపరమైన నేరం జరిగిందని చెప్పేసి ఇక్కడ చట్టం భావిస్తూ ఉన్నది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అలాగే సిబిఐ అంటే ఇప్పుడు స్టేట్కి సంబంధించింది. దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దీనికి హెడ్గా ఉంటారు. అంటే ఎవరి మీద ఏ అభియోగం చేయాలి, ఎవరికి విచారించాలి, ఎవరిని అరెస్ట్ చేయాలనేసి ఇది చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ. సో వారు ఖచ్చితంగా ఆర్థికపరమైన దీంట్లో అంటే హై హ్యాండెడ్నెస్, అంటే తనకు సంబంధం లేకుండా తన అధికార దుర్వినియోగాన్ని చేసేసి ఫార్ములా ఈ రేసులో డబ్బులు విదేశీ కంపెనీకి పే చేసినట్లు చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అది ఈడీ కానీ లేకుంటే సిబిఐ కానీ భావిస్తే ఖచ్చితంగా, ఏసీబీ కానీ భావిస్తే ఖచ్చితంగా ఆయనకు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. మనం దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనే సంగతిని మనం గుర్తించాలి. సార్, మీరేమో ఇలా అంటున్నారు, కేటీఆర్ గారేమో ఈ కేసుపై అసలు పసలేదని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? ఇప్పుడు కేటీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడు, ఆయన లాయరు కాదు, జడ్జి కాదు. మరి ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే జడ్జి డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళు ఇంతమంది దాని గురించి ఆలోచించేసి కేసు ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అది కేసులో అసలు పసు ఉందా లేదా అనేది నిర్ధారించాల్సింది కోర్టు, కేటీఆర్ గారు కాదు. సో కేటీఆర్ తను ఎన్ని చెప్పినా జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. సార్, మొన్న అమెరికాలో టెస్లా కారు పేలిపోయింది. దీనిపై మీ స్పందన ఏమిటి? టెస్లా కారు అంటే ఇది ఎలక్ట్రానిక్ కారు,
ఛార్జింగ్ బ్యాటరీతోని నడిచే కారు. సో, దీంట్లో ఏందంటే ఇప్పుడు మనము నిర్మాణ దశలోనే ఉన్నాం. ఇంకా పూర్తి ఎవాల్వ్డ్ స్టేజ్‌లోకి రాలేదు. సో, దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. కానీ మనం విన్నదేందంటే దీంట్లో ఏదైనా కాన్స్పిరసీ అంటే కుట్ర కోణం కూడా ఉందని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. అంటే టెక్నికల్ యాస్పెక్ట్ ఒకవేళ రాంగ్ ఉంటేనేమో దానికి కరెక్ట్ చేయాలి. ఒకవేళ కుట్ర కోణం దాగుంటేనేమో ఎవరైతే కుట్రదారు ఎవరున్నారో వాళ్ళని పట్టాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఇది ప్రజల రక్షణకు సంబంధించిన విషయము. టెస్లా కార్ అంటే జనాలు అత్యంత నమ్మకంతోని దీన్ని కొంటా ఉంటారు కాబట్టి ఒకవేళ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయాలి. అలాగే ఆ టెస్లా కారు పేలిపోయినప్పుడు కొంతమంది ఇద్దరు ముగ్గురు చనిపోయారని చెప్పేసి కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. వారికి పూర్తి స్థాయి కాంపెన్సేషన్ టెస్లా కారు ఓనర్ కావచ్చు, అధినేత కావచ్చు, లేకుంటే కంపెనీ కావచ్చు, వారి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రాబోయే 4 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది? దీనిపై మీ స్పందన చెప్పండి. రాష్ట్ర రాజకీయాలు చాలా అంటే ముఖ్యంగా పరిపాలన గురించి చెప్పుకోవాలి మనము. పరిపాలన పూర్తి స్థాయిలో ఇది పేదల ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు ఏవైతే పథకాలు 6 గ్యారంటీలు కావచ్చు, లేకుంటే మిగతా హామీలు కూడా కావచ్చు, అది పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలను కూడా దాదాపు కంప్లీట్ చేసిన సంగతిని మనం చూస్తా ఉన్నాం. వీటిని ఇంకా కన్సాలిడేషన్ అంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పేదవాళ్లకు పింఛన్లు పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమం, అలాగే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం, భూమి లేని పేదలకు కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం, అలాగే విద్యార్థులకు హాస్టల్ వసతులు, నాణ్యమైన హాస్టల్ వసతులు, నాణ్యమైన విద్య. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలలో గత 10-15 సంవత్సరాల నుండి వీసీలు ఏర్పాటు చేయకపోతే వీసీలను ఏర్పాటు చేయడం, అలాగే కాలేజీలకు ఒక మంచి అనుభవం ఉన్న ప్రిన్సిపాల్‌లను ఏర్పాటు చేయడం. ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజాపాలన ఏదైతే ప్రజాప్రభుత్వం ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో 4 సంవత్సరాలు పేద ప్రజలకు అన్ని రకాల ఆదుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ముఖ్యంగా మన అడవి బిడ్డలకు కూడా, ఆదివాసీ బిడ్డలకు కూడా వారి ప్రాంతంలో అటవీ ఉత్పత్తులపై పూర్తి స్థాయి హక్కును కల్పించే విధంగా కూడా చట్టాల రూపకల్పన చేస్తూ ఉన్నారు. సో, ఏ రకంగా చూసినా తెలంగాణ రాష్ట్రం దేనికోసమైతే ఏర్పడ్డదో ఆ అంశాలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. సార్, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మీరేమో ప్రజాపాలన అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? ఖచ్చితంగా గ్రామాలు, తండాలు, గూడెలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీలు కావచ్చు, లేకుంటే మిగతా హామీలు కావచ్చు, అవన్నీ పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కావచ్చు, స్థానిక సంస్థలు గెలిచినంత మాత్రాన ఆ గ్రామానికి నష్టమే జరుగుతుంది కానీ లాభం జరిగే ముచ్చట లేదు. ఈ చిన్న విషయము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు తెలుసు. ఎందుకంటే రాబో 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. సో, తాము బాగుపడాలంటే తాము ఓట్లేసిర్రు. ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి ఫలాలు వాళ్ళకి ఇంకా పూర్తిగా రాలేదు. సో, పూర్తి స్థాయిలో అభివృద్ధి ఫలాలు రావాలంటే గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే గెలవాలని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఎక్కువ శాతం నాకు తెలిసి ఒక 80-90% ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్లు, వార్డ్ నంబర్లు కానీ, లేకుంటే అర్బన్ ఏరియాలలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. బరాబర్ గెలుస్తుంది. ఈ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహం వచ్చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు మరింత మేలు చేసే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సో, ఈరోజు ఇంటర్వ్యూ ఇది. చూస్తూనే ఉండండి BBR టీవీ న్యూస్. థ్యాంక్ యూ.